మే 27 వైశాఖ మాస మంగళవారం కృష్ణపక్ష అమావాస్య ఉదయం 8:55 వరకు తదుపరి పాడ్యమి. కృతికా నక్షత్రం ఉదయం 6 గంటల వరకు తదుపరి రోహిణి నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల నుండి 8:50 మధ్య కలదు. మంగళవారం కృతిక గదాయోగం అశుభము, రోహిణి మాతంగ యోగం స్వర్ణలాభం కనుక ఉదయం 6 తర్వాత ప్రయాణాలు అనుకూలం. శివపురాణ ప్రకారం అమావాస్య తిథి నాడు రావి చెట్టుకు చేసే ప్రదక్షిణలు పూజల వలన సకల శుభాలు పొందుతారు. శివ పంచాక్షరి స్తోత్రం ఈరోజు పఠిస్తే ఎంతో మంచిది, ఈశ్వర కటాక్షం పొందుతారు. పౌర్ణమి అమావాస్య మొదలగు పర్వదినాల్లో చేసే అర్చన పూజ జపం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. మనకు 30 రోజులు పితృదేవతలకు ఒక్కరోజుతో సమానం కనుక ప్రతి నెల అమావాస్య నాడు తప్పకుండా తర్పణాలు స్వయంపాక దానం ఇవ్వడం మంచిదని గురువచనము. ముఖ్యంగా వృషభ, కర్కాటక, కుంభ, మీన రాశి వారు సాయంత్రం కాలభైరవ స్వామి దర్శనం, విశేష పూజల వలన ఆకస్మిక ప్రమాదాలు, అపనిందల లాంటి ఇబ్బందుల నుండి బయటపడి ఇష్టసిద్ధి ప్రాప్తిస్తుంది. జై శ్రీ.